హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. బొమ్మ బ్లాక్ బస్టర్ అని టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ కాకముందు అందరూ కూడా టీడీపీ అంటే ముఖ్యంగా పచ్చ సైకం అంతా దండుపాలెం బ్యాచ్ సోషల్ మీడియాలో ఊదరగొట్టిన వ్యవహారం. ఇకపోతే చంద్రబాబు నాయుడు స్పీచ్, పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహం ఇవన్నీ విన్న తర్వాత ఆచార సినిమాలో కొన్ని డైలాగులు గుర్తొచ్చాయి అన్నమాట. పాదఘట్టం, సిద్ధవటం, ధర్మస్థలి, శాసనాల గ్రంథం ఇవన్నీ చదివినట్టుగా అనిపించింది అనమాట. సీరియస్లీ 2014లో ఎట్టయితే హామీలు ఇచ్చిండో చంద్రబాబు, వాటికి మరికొన్ని అంటే మసిపూసి మారడికాయ చేసినట్టుగా మొన్న జగన్ హామీలను కొన్నింటిని కలిపి కాపీ పేస్ట్ చందంగా, వాస్తవానికి అయితే టీడీపీ మేనిఫెస్టో అంటేనే ఒక బ్రహ్మ పదార్థం, ఒక శాసనాల గ్రంథం అనమాట. గూగుల్లో కూడా దొరకదు మనకు అది. సో 2014లో ఎట్టయితే 600 హామీలు ఇచ్చి గూగుల్లో నుంచి కూడా ఎగరగొట్టారో, ఈసారి అట్లా చేస్తే తంతరేమో జనాలని. సేమ్ అంటే 3 పేజీల మేనిఫెస్టోతో పాంప్లెట్ ప్రింట్ చేసి ఇచ్చారు. దాన్ని వాళ్ళ వెబ్సైట్ లో కూడా పెట్టుకున్నారు. ఒకసారి డీటెయిల్ గా చూద్దాం ఈ శాసనాల గ్రంథం ఏం చెప్తుందో. ఇందులో ముఖ్యంగా హైలైట్స్ ఏంటంటే రుణమాఫీ గురించి ఊసెత్తలే. ఈసారి చెప్పినా కూడా చెప్పుల దాడలు మెడకేస్తారని చెప్పి ఫిక్స్ అయిపోయినట్టుంది కూటమి, ముఖ్యంగా చంద్రబాబు. ఎందుకంటే ఆయన విశ్వసనీయత లేదని ఊరూరా జగన్మోహన్ రెడ్డి తిరిగి చెప్తా ఉండడంతో ఇక ఈసారి మన బ్రహ్మ పదార్థాలైన హామీలు, ఈ శాసనాల గ్రంథాలను ఇచ్చే ఈ మేనిఫెస్టో పేరుతో ఇచ్చే ఈ హామీలు జనం నంబరని ఆయనకు కూడా అర్థమైనట్టుంది. రుణమాఫీ ఊసెత్తకుండా ఇవన్నీ సాగినాయి. ఫైనల్ గా అమరావతి ఆర్థిక రాజధాని గురించి మరొకసారి చెప్పిండు. దాన్ని 1,00,000 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పిండు. మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఓ సిరియాంధ్ర లాగా, ఓ జింబాబ్వే ఆంధ్ర లాగా ఎందుకు మారదో మరి ఆయనే సమాధానం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీడీపీ మేనిఫెస్టోకి సంబంధించి డీటెయిల్ గా చూద్దాం. చూసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సో కొన్ని ఫ్యూ పాయింట్స్ చూద్దాం. వాస్తవానికి ఈ టీడీపీ కూటమి మేనిఫెస్టో ఎట్లా ఉంది అంటే, సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్ ఇప్పుడు మీకు చూపిస్తా. ఇగో ఇట్లా ట్రోల్ అవుతుంది అనమాట. వైఎస్ఆర్సీపీ హచ్ కుక్క. ఇంతకుముందు చూస్తాం కదా 600 పేజీలతో 600 హామీలతో ఇట్లా ఇచ్చిన టీడీపీ, ఈసారి అంటే వైఎస్ఆర్సీపీ అంటే 2 పేజీ మేనిఫెస్టోతో దేశంలోనే ఒక రకమైన ట్రెండ్ సెట్ చేసిన తరుణంలో మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా 3 పేజీలకు మించి ఇవ్వలే పాంప్లెట్. ముందు పేజీలో నవరత్నాలు, ఆ నవరత్నాల్లో అంటే ఏ ప్రాధాన్య అంశాలను ముందు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నామని మిగతా 2 పేజీల్లో స్పష్టంగా చెప్పింది. సేమ్ దాన్ని కాపీ చేసింది అనమాట టీడీపీ హచ్ కుక్క లాగా. సో ఇక ఈ హచ్ కుక్క లాంటి ఈ పాదఘట్టం శాసనాల గ్రంథంలో ఏముందో మీకు లైట్ గా వినిపించే ప్రయత్నం చేస్తే, ఇదంతా యాక్చువల్ గా పచ్చ పేపర్లో రావాల్సిన కంటెంట్ అనమాట, మనకు అక్కర్లేంది. కాకపోతే చెప్పిన కదా ఇంతకుముందు ఈ శాసనాల గ్రంథంలో ఆయన ఎట్లాంటి హామీలు ఇచ్చిన అనేది ఒకసారి చదువుకుందాం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కత్తి మొనపై వేలాడుతోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తెలుగు జాతి నేడు ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ని చూసి తలదించుకుంటుంది. లూటీ కోసమే 13 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించారు. ఒకసారి ఇక్కడ చూడండి. ఇదే చంద్రబాబు నాయుడు ఊరూరా సభల్లో తిరిగి 14 లక్షల కోట్ల అప్పు చేసినట్టు, మళ్ళీ ఈయన ఇంకొక 1,00,000 కోట్లు ఏమైనట్టు. అంటే వీళ్ళు చెప్పే హామీల్లో, వీళ్ళు చెప్పే మోసాల్లో కూడా క్లారిటీ లేదనమాట. నెక్స్ట్, సమాజంలో ఎటు చూసినా అభద్రత, అశాంతి, హత్యలు, ఆత్మహత్యలు కానవస్తున్నాయి. ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పులు, బాధలతో ఒక్కో కుటుంబంపై 8 లక్షల భారం మోపారు. 10 రూపాయలు ఇచ్చి 100 కొట్టేస్తూ నవమోసాలు చేస్తున్నారు. పట్టభద్రులు, నిరుద్యోగులు 24% దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో, రైతు ఆత్మహత్యలు 3వ స్థానంలో, 18 ఏళ్ల బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు 2వ స్థానంలో ఉంది అని ఇంతకుముందు చెప్పిన కదా. శాసనాల గ్రంథంతో ఎందుకు పోలుస్తున్నాం అంటే, ఇవి వీళ్ళకి తప్పిస్తే ఇంకెవరికి అర్థం కావు. వాళ్ళు తప్పిస్తే అంటే ఆ పచ్చమంద, పచ్చ దండుపాల్యం, ఈ పచ్చ హమాస్ గారు తప్పిస్తే ఇంకెవరు నమ్మలేరు. అట్లుంటారు అనమాట వీళ్ళ విచిత్రాలు. ఇక పోలవరం నదుల అనుసంధానం గోదాట్లో ముంచేశాడు. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం సూపర్ 6 జనసేన పార్టీ ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహం. బాహుబలిలో త్రిశూల వ్యూహం ఉంటారు కదా, వీళ్ళది షణ్ముఖ వ్యూహం అంట. ఇక సూపర్ 6 ప్లస్ 2.0 షణ్ముఖ వ్యూహం అంట. ఇంటింటికి రక్షిత తాగునీరు, పూర్ టు రిచ్, సౌభాగ్య పదం, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి. 2014లో ఇట్లా చెప్పి మోసం చేసింది అనమాట. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఎట్టయితే అమ్మఒడి ఇస్తుందో అట్లా 15,000.
ప్రతి రైతుకు ఏటా 20,000 రైతు భరోసా ఆల్రెడీ ఇస్తూనే ఉన్నారు, 16,500 అని చెప్పిండు, ఈయన 20,000. ఇట్లా అంటే పెంచుకుంటూ పోయినప్పుడు రాష్ట్రం శ్రీలంక కాదు, జింబాబ్వే కాదు, సోమాలియా కాదు, ఆఫ్ఘనిస్తాన్ కాదు. అంటే వీళ్ళు ఇస్తేనేమో అట్లా, అదే జగన్మోహన్ రెడ్డి ఇస్తేనేమో ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, జింబాబ్వేతో పోలుస్తారు అనమాట. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. ఇక మెగా యువత సంక్షేమం కోసం మెగా డిఎస్సి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, ఉత్తర కోస్తా రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగ కల్పన, ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ జోన్లు, అత్యధిక ఉద్యోగ కల్పన చేసి మొత్తం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామనే దిక్మాల హామీలు చెప్పారులే. ఇవన్నీ చెప్పినా కానీ ఇది ఓన్లీ పచ్చపత్రికల్లో రావాల్సిన కంటెంట్ అనమాట. ఇంకా ఇంతకు మించి చెప్పుకోవడానికి ఏం లేదు. సేమ్ వైసీపీ వాళ్ళు ఎట్లయితే 3 పేజీల మేనిఫెస్టో ఇచ్చిందో వీళ్ళు కూడా, ఇది ఫస్ట్ పేజీ, ఇది సెకండ్ పేజీ, ముందు మాట, దాని కింద సూపర్ 6 యువత సంక్షేమం, ఇంకా ఇవన్నీ కులాల వారీగా ఎవరెవరికి ఏమి ఇస్తామన్నది ఇందులో మెన్షన్ చేసింది. చెప్పినా కదా ఇవన్నీ మనం చదువుకోవడానికి కాదు, ఇవన్నీ ఓన్లీ పచ్చహామాస్ కోసం అనమాట. ఫైనల్ గా సామాజిక భద్రత పింఛన్ల పెంపు 3,000 నుంచి 4,000 పెంపు ఏప్రిల్ 2024 నుంచి అమలు. దివ్యాంగుల పింఛన్ 6,000కు, పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వాళ్ళకు 15,000, కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు 10,000 పింఛన్. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు కదా. పైగా ఉద్దానం లాంటి శాశ్వత సమస్యలకు పరిష్కారం చూపించి వాళ్ళను ఆదుకునే ప్రయత్నం చేసింది. నువ్వు ఏం చేసినావు 14 ఏళ్ల పాలనలో? ఇవన్నిటికీ దీనిలో సమాధానం చెప్పారనమాట. ఇక ముస్లింల సంక్షేమం, క్రిస్టియన్ల సంక్షేమం ఇట్లా చాలా చెప్పిండు అనమాట. లాస్ట్ కు అమరావతి రాజధానిని కొనసాగిస్తాం, దాన్ని 1,00,000 కోట్లతో అభివృద్ధి చేస్తాం అని చెప్పినాను. 1,000 కోట్లు వస్తాయి. ఆ డబ్బులతో మనం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. మీరు ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి, 5 ఏళ్లలో ఒక పరిశ్రమ వచ్చిందా? 5 ఏళ్లలో ఒక పరిశ్రమ వచ్చిందా అంటున్నారు. ఒకసారి మీకు రియాలిటీ ఫ్యాక్ట్ చెక్ ఏదో చూపిస్తా. ఈయన హయాంలో 2014 నుంచి 18 మధ్య 32,800 కోట్లు, 38,000 ఉద్యోగాల సృష్టి జరిగితే, జగన్మోహన్ రెడ్డి హయాంలో 1,103 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి, 3,47,000 ఉద్యోగాల కల్పన జరిగింది. ఇవన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన కంపెనీ. ఈ రోజు కోరమండల్ సిమెంట్ వాళ్ళు 1,000 కోట్ల రూపాయలతో పెట్టుబడి కాకినాడలో పెట్టేందుకు ఒక సర్క్యులర్ కూడా జారీ చేసినారు. ఇవన్నీ మన ఈ పచ్చ మందకు, ఈ పచ్చ కామెర్లు ఉన్న పచ్చకళ్ళకు కనపడవు. ఇవన్నీ చదువుకోండి. ఇన్ఫోసిస్, విప్రో, అమెజాన్, బిఈఎల్, రాడ్ స్టాండ్, బ్లూ స్టార్, డైకిన్, డిక్సన్, హెచ్సిఎల్, మునోతు, టీసీఎల్, టెక్ మహీంద్రా ఇవన్నీ జగన్ హయాంలో వచ్చిన కంపెనీలు కావు. ఇంకేం మాట్లాడతారు? ఒక్క డెవలప్మెంట్ జరిగిందా? ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే బిగినింగ్ లో వచ్చిన ఆదాయం 5 ఏళ్లకు ఎత్తిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు అప్పులు చేశారు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేనేమి చేయలేనని చేతులు తీసే పరిస్థితికి వచ్చాడు. ఎందుకు చేతులు తీశాడు? రీజన్ ఈజ్ వెరీ సింపుల్. ఇప్పుడు ఏమీ చెయ్యలేమనే పరిస్థితికి వచ్చేసాడు. అంటే ఎప్పుడు కూడా మీ ఖర్చులు, మీ ఆదాయాన్ని 2 ఉంటాయి, అప్పులు కూడా ఉంటాయి. అప్పులు తెచ్చే విధ్వంసం వల్ల మళ్ళీ అభివృద్ధి చేసే మార్గాలు మాకు తెలుసు. అది చేయకుండా ఒట్టి మాటలతో, అది కాకుండా మాకు ఒక బ్రాండ్ ఉంది, కమిట్మెంట్ ఉంది 3 పార్టీలకి. ఈరోజు దేశంలో నేను అడుగుతున్నా, ఇదే స్పీడ్ లో పోతే నేను కూడా చెప్పాను, ఏ డ్రైవింగే రాదు, పరిపాలన చేత కాదు. సరే బస్సు ఎక్కిచ్చారు, అందరూ కలిసి డ్రైవర్ సీట్ లో కూర్చొని పెట్టాం. వాడు రివర్స్ వచ్చాం 35,000 పిఠాపురం. ఇది దెందులో and you will see how we work together. వర్గాలు ఉంటే దీనికి తోడుగా షణ్ముగ వ్యూహం ఇది యాడ్ చేశాం. అందులో కూడా మీరు చూస్తే ఇంటింటికి త్రాగు రక్షిత మంచినీరు, కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వడం. రెండోది రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ. ఇంతవరకు కులగణన చేశాం. రిలీజియన్ గా ఏ కమ్యూనిటీ ఎంత ఉన్నారు, ఏ రిలీజియన్ ఎంత ఉందని చేశాం. ఫస్ట్ టైం స్కిల్ గణన చేయడం. సో ఫస్ట్ టైం స్కిల్ గణన, స్కిల్ సెన్సస్ చేస్తాడంట. అమరావతి రాజధానిగా నిర్మించి మంచి వైద్య ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లో తయారు చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దీని మీద చాలా మంది ట్రోల్స్ చేస్తా ఉన్నారు అన్నట్టు. 20 లక్షల ఉద్యోగాలు ఎడికెళ్ళిస్తాడు చంద్రబాబు.
ఇప్పుడు యువత భవిష్యత్తు మా గవర్నమెంట్ వస్తే గ్యారెంటీ ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం అనేసి చెప్తున్నాడు కదా. ఉద్యోగాలు ఏం వాళ్ళ ఆస్తి కాదు కదండి వచ్చేటివన్నీ. ఇప్పుడు 20 lakhs అంటే ఇంటింటికి ఒకటి వస్తుంది. ఇంటింటికి ఒక ఉద్యోగం ఉంటే ఇంకా వాళ్ళు అప్పుడు గిన్నిస్ రికార్డ్ ఎక్కియచ్చు ఫస్ట్ యాక్చువల్ చెప్పాలన్నా. ప్రజలకు అంటే యువత పిచ్చ క్లారిటీతో ఉన్నారు అన్నమాట. టీడీపీ జనసేన ఫాలో అయ్యే వాళ్ళే రాసుకుంటారు అన్నమాట. ఏంటి ఇది మేనిఫెస్టోనా, దీన్ని నమ్ముకుంటే మనం గెలిచినట్టే, కొత్తగా ఏం లేదు, ఇన్ని రోజులు వైసీపీ ఇచ్చింది మనం ఇస్తామంటున్నాం. ఈ మేనిఫెస్టో చూస్తుంటే మళ్ళీ జగన్ వస్తాడనిపిస్తుంది. డిసప్పాయింటెడ్. ఇక ఫైనల్ గా ఇందులో బాగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్. జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏం తీసుకురాలేదు, దాన్ని రద్దు చేస్తాం, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. దానికి సంబంధించి మాట్లాడుతున్నాం లాస్ట్ గా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి ప్రజల ఆస్తులను రక్షిస్తాం అని చెప్పి వీళ్ళ స్లోగన్ అన్నమాట. ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు ముర్రో అని చెప్పి ఈ కళ్యాణ్ కూడా చెప్తుంటే ప్రతిపాదించినటువంటిది కేంద్రం ప్రతిపాదించి ధృవీకరించింది. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు దాన్ని అమలు చేయాల్సిందే కదా. ఎలా అమలు చేస్తారన్న విధానానికి ప్రజలకు చెప్పాల్సిందే కదా. సో దీని చుట్టూ రాజకీయ పార్టీలు సాధారణంగా రాజకీయాలు అనుకుంటే తప్ప వాస్తవ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి పొలాల్ని స్థలాల్ని ఆయన తీసుకెళ్లిపోవడం, ప్రతిపక్షాలు చెప్పినట్టు తాకట్లు పెట్టడం జరగదు. ప్రాసెస్ లో స్పిరిట్ మంచి ఉద్దేశం అయినా ఎగ్జిక్యూషన్ లో కమిట్మెంట్ ఎంత అనేటువంటిది ఎలక్షన్స్ తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీతో ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ గానీ, న్యాయ నిపుణులు గానీ, న్యాయవాదులు ఉన్నారు కదా. ల్యాండ్ గ్రాబింగ్, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ అని ఏవో కూతలు కూస్తున్నాడు. ఇట్లాంటి అంటే లా వ్యవహారాలు తెలిసిన వాళ్ళే ఇంత క్లియర్ గా చెప్తున్నారు. అది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన యాక్ట్. దాన్ని తీసుకురావడం వల్ల ప్రజల ఆస్తులకు ప్రభుత్వమే భరోసాగా సెక్యూరిటీగా ఉంటుందని చెప్తున్నా కూడా ఈ పేడి మొహాలకు ఏం చెప్పాలి, చంద్రబాబు లాంటి వాళ్ళకు ఏం చెప్పాలి? ఇట్లా సభలలో సమావేశాల్లో రెచ్చగొట్టలాగా చేస్తున్నారు. కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం మీ ల్యాండ్స్ అన్ని ఆయన పేరుతో రాసుకుంటాడు కంప్యూటర్. ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం మీ ల్యాండ్స్ అన్ని ఆయన పేరుతో రాసుకుంటాడు కంప్యూటర్. ఇప్పుడు ఇదే బీజేపీ అధికార ప్రతినిధిని పక్కన పెట్టుకొని, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ పక్కన పెట్టుకొని ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసింది కదా. ఈ ల్యాండ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చెయ్యం అని చెప్పలేదు ఎందుకు మరి? కొత్తగా సవరించి తీసుకొస్తారంట. ఇంకా ఈయన భూభాగవతం, భూపందేరం ఎట్లనో ఇక్కడ హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మించినప్పుడు చూసినాం. ఇప్పుడు అమరావతిలో 55,000 ఎకరాలను గ్రాబింగ్ చేసి అవి ఎవరెవరికి ఇచ్చిండ్రో, ఏ కమ్మజాతి నాయకులకు, పారిశ్రామికవేత్తలకు, లింగమనేని రమేష్ గంటలకు ఎట్లా హ్యాండ్ ఓవర్ చేసిండ్రో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ తెలిసిందే. ఇక ఈయన ఆంధ్రప్రదేశ్ ప్రజల భూముల హక్కులను పరిరక్షిస్తారంటే నమ్మాలి. ఇప్పుడు జస్ట్ అంటే ఈయన అధికారం కావాల్సిందల్లా కేవలం అమరావతి అనే ఒక భూపందేరాన్ని కాపాడడం కోసం, తన అనునాయులను, అస్మదీయులను కాపాడుకోవడం కోసం ఈ మేనిఫెస్టో ప్రకటనలోనే చెప్పిండు అమరావతి రాజధాని ప్రకటిస్తాం, ఆరోగ్యకర ఆంధ్రప్రదేశ్ కావాలంటే అక్కడి నుంచే పాలన మొదలు పెడతాం, 1,00,000 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పిండు. ఇక మళ్ళా అమరావతిని ఎత్తుకున్నారు అనుకోండి, బిచ్చం ఎత్తుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే 2014 నుంచి 19 మధ్య ఏం చేసిండో చూసింది కదా. తాత్కాలిక నిర్మాణాలకే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర సంపదను దోచేసే ప్రయత్నం చేసింది. అప్పుడు కర్రు కాల్చి వాద పెట్టా ఇంకా బుద్ధి రాలేదు ఇలా. సో ఇది చంద్రబాబు మేనిఫెస్టో. ఇక మిగతా అన్ని పచ్చ పేపర్లు రాసుకుంటారు, మనకు అనవసరం. చెప్పినా కదా ఇది ఒక శాసనాల గ్రంథం. ఈ మేనిఫెస్టో అంతా ఒక శాసనాల గ్రంథం లెక్క అనమాట. వాళ్ళకి లభిస్తే ఎవరికి అర్థం కాదు, పాదఘట్టం వాసులకు అన్నట్టు. సో ఇంత మీరు చెప్పుకోవడానికి ఏం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను కేవీఆర్. థ్యాంక్ యూ.